ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ గారు వెంటనే ఆయన తొలి సంతకంగా ఈ పిఎం కిసాన్ నిధులకు సంబంధించి ఫైల్ పై ఆయన సంతకం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల పైచీలకు రైతులకు దాదాపుగా 20,000 కోట్ల రూపాయల నిధులను పిఎం కిసాన్ 17వ విడత క్రింద ఆయన సంతకం చేయడం అనేది జరిగింది. అయితే ఈ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పి దేశవ్యాప్తంగా రైతులందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారండి. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ పిఎం కిసాన్ నిధుల కోసం అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉండగా తాజాగా దానికి సంబంధించి మనకు సమాచారం అయితే తెలుస్తోంది. రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతులకు అందించే పిఎం కిసాన్ నిధులను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించింది. 17వ విడత కింద 20,000 కోట్ల రూపాయల పిఎం కిసాన్ నిధులను వారణాసిలో నిర్వహించే ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ గారు విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తెలియజేయడం జరిగింది. 9,26,00,000 మంది రైతుల ఖాతాలో నిధులు జమ కానున్నట్లు మంత్రి గారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా శిక్షణ పొందిన 30,000 పైగా స్వయం సహాయక సంఘాలకు కృషి సఖీ గుర్తింపు పత్రాలను మోదీ ప్రదానం చేస్తారని, ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ కింద 3 లక్షల కోట్లకు పైగా నిధులను పంపిణీ చేసినట్లు మంత్రి గారు అయితే తెలియజేస్తున్నారండి. 17వ విడత నిధులతో కలిపి లబ్ధిదారులకు అందించిన మొత్తం 3,24,000 కోట్ల రూపాయలుగా ఉంది అని చెప్పి మంత్రి గారు అయితే తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి 17 విడతల్లో పిఎం కిసాన్ నిధులను విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 16 విడతల్లో పిఎం కిసాన్ నిధులను విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 3 లక్షల కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామని, ఇప్పుడు 17వ విడత కనుక విడుదల చేసినట్లయితే 3,24,000 కోట్ల రూపాయలు నిధులను రైతులకు ఉచితంగా అంటే పిఎం కిసాన్ పథకం కింద విడుదల చేసినట్లు అవుతుంది అంటూ కూడా మనకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే తెలియజేస్తున్నారండి. కనుక దేశవ్యాప్తంగానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జూన్ 18వ తేదీన రైతుల ఖాతాలో 17వ విడత పిఎం కిసాన్ నిధులు జమ కానున్నట్లు మనకైతే తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి.